హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ సనజ్ జయసూర్య. ప్రస్తుతం మనం దామగుండం అటవీ ప్రాంతం లోపల ఉన్నాం. నవంబర్ 28వ తేదీన రాత్రిపూట నేను ఒక భారీ అగ్ని ప్రమాదం అనేది అటవీ ప్రాంతం లోపల జరిగింది. మన కనుచూపు మేరలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటన్నటువంటి విషయాల గురించి ఇంకా ఏమీ తెలియరాలేదు. నేవీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఇంతకు ముందే ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం గురించి వారు కూడా ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనేటువంటి అంశాల గురించి ఇంకా ఎటువంటి వివరాలను కూడా మనకు తెలియజేయలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ నేవీ రాడార్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేసినటువంటి శిలాఫలకానికి అతి దగ్గరలో దాని ఎదురుగానే ప్రమాదం అనేది సంభవించింది. దాని ఎదురుగా ఉన్నటువంటి గడ్డి నేలలు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎండాకాలం లోపల ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు సంభవించి అడవులు చాలా వరకు కాలిపోతున్నటువంటి దృశ్యాలని, ఆ సంఘటనల్ని, ఆ పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఏంటంటే, ఇది చలికాలం. ఇక్కడ రాత్రిపూట ఈ ప్రాంతం లోపల మంచు కురుస్తుంది. దాదాపు ఒక 100 ఎకరాలు కాలిపోయిందని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎంతవరకు కాలిపోయిందనేటువంటి విషయం గురించి ఇంకా పూర్తి వివరణ అనేది ఇంకెవరు కూడా ఇవ్వలేదు. ఇంతకు ముందు గతము లోపల కూడా దాదాపు 300 ఎకరాల అటవీ ప్రాంతం అంతా కూడా ఒక సంవత్సరం క్రితం ఈ విధంగానే ఇనాగరేషన్ కంటే ముందు దీన్ని అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో అట్లాంటి ప్రమాదాలు జరిగినాయి. ఇంత గతం లోపల కూడా ఈ ప్రాంతం లోపల అన్ని కూడా గొర్రెలను, బర్రెలను మేపడానికి రైతులు కావచ్చు, ఆ పశువుల కాపర్లు కావచ్చు, వాటిని తీసుకొని ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఈ గడ్డి నేలలు కూడా ఎక్కువ శాతం దానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ అట్లాంటి ప్రాంతం లోపల అండ్ నేవీ దీన్ని ఎప్పుడైతే తన చేతిలోకి తీసుకుందో ఆ సందర్భం లోపల ఈ రకమైనటువంటి ప్రమాదం జరగడం అనేది చాలా అనుమానాలకు తావిస్తూ ఉంది. వికారాబాద్లో నేను సామాగ్రిలు తీసుకోవడానికి పోతున్నప్పుడే అక్కడ మైదానం లాగా ఉన్న స్థలంలో కొంచెం మంట కనిపిస్తుంది. ఓకే, అప్పుడు నేను ఊరి వాళ్ళకి అడిగి అక్కడ పోతున్న తవ్వేలేంటి మంట ఉన్నది అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి అది ఉదయం నుండి మండుతున్నది స్వామి అని చెప్పేసి నేను అనుకునేటప్పుడు సరే వాడు కూడా ఇంత టైం అయింది కదా, నేను మధ్యాహ్నం కదా 3:30 కదా చూస్తున్నాడు, ఉదయం నుండి 10 గంటల నుండి అందాదా అక్కడ మండుతుందని చెప్పినప్పుడు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటా. మీరు ఎన్ని గంటలకు చూసిరు అక్కడ? నేను ఫస్ట్ టైం 3:30కే చూసినది. అట్లా నేను ఏం చేసేది, వెంటనే మనకు కావాల్సిన కొందరికి ఇట్లా మంట ఉన్నది, మీరేగిలం కొంచెం ఫైర్ సర్వీస్ వాళ్ళకు ఫోన్ చేయండి చెప్పేసి అట్లా ఫోన్ చేసి నేను ఆశ్రమానికి వచ్చేసి నేను తర్వాత తిరిగి నేను ఊరి వాళ్ళకి కూడా ఫోన్ చేసి అక్కడ మంట ఉన్నది, మీరు కూడా ఎవరికి వెళ్ళి చెప్పేసి అది ఇన్ఫార్మ్ చేయండి. ఫైర్ ఇంజన్ వచ్చిందా? అప్పుడు రాలేదు. అట్లా నేను ఊరి వాళ్ళని ఇంకా కొందరిని కూడా తీసుకుపోయింది. అక్కడికి తీసుకుపోయిన తర్వాత మంట విపరీతంగా స్టార్ట్ అయింది. అప్పుడుకు నేవీ వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెప్పినప్పుడు మాకు తెలియదు స్వామి నేను చెప్పేసి ఇట్లా ఉన్నది కదా అప్పుడు వాళ్ళది కూడా వీడియో తీయడైంది. లేకపోతే ఏమైతే చెప్పకుండా ఇటువంటి సీరియస్ స్థలంలో నేను పోయి మంట ఉన్నది చెప్పినప్పుడు ఆఖరికి నా మీద వచ్చి పడుతుంది. అది ఆ భయానికి ఊరి వాళ్ళని కూడా తీసుకుపోయింది. నేవీ వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు కొన్ని కారు వాళ్ళు, మోటార్ సైకిల్, అప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నది ఇది ఉదయం నుంచి ఉండి మండుతున్నది. అంటే ఉదయం నుంచి మండుతున్నప్పుడు ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పట్టించుకుంటుంటే అది మీదికి మంట వచ్చేది. అంతవరకు అంత స్థాయి లోపల అది కాలిపోకుండా దామగుండం అటవీ ప్రాంతం లోపల నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన దగ్గర నుంచి చాలా రకాలైనటువంటి ఆందోళనలు జరిగాయి. చాలా మంది ప్రజా విద్యార్థి సంఘాల నేతలు, లోకల్ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ చాలా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి విషయాల్ని మనం గతం లోపల గమనించాం. నేవీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల లోపల కూడా మేము ఈ ప్రాంతం లోపల అడవిని డిఫారెస్ట్ చేయము, ఒక్క చెట్టును కూడా మేము నరికివేయము అన్నటువంటి ప్రకటించినటువంటి సందర్భం లోపల చాలా ఆశ్చర్యకరంగా ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేసినటువంటి శిలాఫలకం ఉందో దానికి ఎదురుగానే అతి దగ్గర లోపల కనుచూపు మేర వరకు కూడా అటవంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. నిన్న మధ్యాహ్నం నుంచే అది మండుతుంది. 3:30 ప్రాంతంలోనే అది మంటలు అంటుకున్నాయి. అక్కంచెల్లి అవి మొత్తం అక్కడంతా వ్యాపించినాయి అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు గ్రామస్తులు కానీ లేకపోతే ఇంకెవరైనా పోలీసులు కానీ, అటవీ అధికారులు కానీ ఈ ఫైర్ ఇంజన్ దేన్నో పిలిపించే ప్రయత్నం చేయలేదు సార్. మాకైతే అటువంటివి ఏం తెలియదు, అవన్నీ ఏం తెలియదు. కానీ మొత్తం మీద అది అంతకపోయిందంటే ఎవడో అంతే. మరి అక్కడ నేవీ చూసుకుంటున్నారు దాన్ని. అంతా మేము పోకడ కూడా బంద్ చేసినాం దాంట్లో. అంతేనా? నేవీ వాళ్ళే చూసుకుంటున్నారు. మరి నేవీ వాళ్ళు తెలిసినప్పుడు అక్కడ ఫైర్ ఇంజన్ పిలిపించే మంటలు నార్పే ప్రయత్నం చేయలేదు. అది వాళ్ళు చేయాలి. అది మేము రైతులు మీరు అడగాలి కదా. మీరు రైతులు అడుగుతాం. ఇప్పుడు తెలిసింది మాకు ఇంతవరకు తెలియదు. అది ఇప్పటిదాకా విషయం కూడా తెలియదు. తెలియదు. ఇక ఒక
ఒకటి తాగోతు కొడుకులు కూడా బండ్ల మీద పోతా బీడి తాగే సిగరెట్ తాగడం వారేస్తే కూడా గుర్రమంటది. అది కూడా అంటున్నాము. ఈ తాగోతు కొడుకులో కెమెరక సో దామగుండం అటవీ ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం గురించి గ్రామస్తులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం ఈ ప్రాంతం లోపల నిన్న రాత్రిపూట మాత్రమే కాదు, నిన్న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతం నుంచి రాత్రి వరకు ఆ యొక్క ప్రమాదం జరిగి ఆ గడ్డి నేల అంతా కూడా మండుతుంది. దాదాపు ఒక 50 నుంచి 100 ఎకరాల ఆ అటవీ భూమి అంతా కూడా కాలిపోయింది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో ఇంత ప్రమాదం జరుగుతున్నప్పటికీ, మధ్యాహ్నం నుంచి ప్రమాదం జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకా వాటిని ఆపే చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం కావచ్చు, చేయలేదని చెప్పి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో ఇంత ప్రమాదం అంతా కూడా కండ్ల ముంగట జరిగినప్పుడు అటవీ అధికారులు కానీ, అది నేవీ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి నేవీ వాళ్ళు కానీ ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు అని చెప్పి కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. మరి దీని గురించి నేవీ అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు కావచ్చు, లేకపోతే అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఎట్లాంటి వివరణ ఇస్తారు అన్నటువంటి విషయం గురించి మనం వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్విక్ అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. రగులుతున్నది దామగుండము రా తమ్ముడారా, కదలనున్నది మరో ఉద్యమం లే చెల్లెలా లేరా.